ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలు అనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే, గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం, సంతానం ద్వారా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వాళ్ళు ఏదైతే చిరు వ్యాపారులు ఉంటారో, మంచి ఉద్యోగస్తులు ఉంటారో, ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో, వ్యాపారవేత్తలు కానీ, మంచి పారిశ్రామికవేత్తలు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, కళాకారులు కానీ, అలానే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా శుక్ర గురువుల యొక్క కలయిక చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలానే పంచమ స్థానంలో ద్వితీయాధిపతి లాభాధిపతి ఏదైతే గురువు బాగున్నాడో ఆర్థిక పరంగా పుంజుకోవటం, మొండి బాకీలు వసూలు కావటం, అలానే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి 5వ స్థానంలో గురువు మంచివాడు. మరి శుక్రగ్రహం యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ తృతీయాధిపతి అయ్యాడు శుక్రుడు, చతుర్థాధిపతి శుక్రుడు అయ్యాడు. చతుర్థాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయ్యాడు, భాగ్యాధిపతి అయ్యాడు. ఈ భాగ్యాధిపతి చతుర్థాధిపతి వల్ల పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లగ్జరీగా ఉండటం, వివాహాది సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనటం, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ వీళ్ళ మీద జరగటం, వీళ్ళ ఇంటిలో కూడా వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, సంబంధ బాంధవ్యాలు కలగటం, మంచి కార్లు కొనుక్కోవటం, దుస్తులు, బంగారు ఆభరణాలు, ఏదైనా కాస్మెటిక్స్ సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుఖాన్ని అనుభవిస్తారు, భోగాన్ని అనుభవిస్తారు, సౌఖ్యాన్ని కూడా అనుభవించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ శుక్రుడు వల్ల బాగుంటాడు, గురువు వల్ల కూడా అనుకూలంగా ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా ఉద్యోగస్తుల ప్రమోషన్లు రావటం, అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ సప్తమాధిపతి షష్టమంలో రవి ఉండటం వల్ల కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆ ఉద్యోగంలో స్థానచలనం లేకుండా ఉన్న ఆఫీసులోనే ఇంక్రిమెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే బుధుడు గ్రహం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయ్యాడు, అలానే అష్టమాధిపతి గురువు పంచమ స్థానం ఉండటం వల్ల నూతన వ్యాపారాలు, వ్యాపారంలో పెట్టుబడులు, అలానే వ్యాపారంలో విస్తరణ జరగటం,
అలానే జ్ఞానం పెంపొందించటం, ధనధాన్య వృద్ధి కలగటం, అలానే అధిక వస్తువులు కొనుగోలు చేయటం, నూతన ప్రయత్నాలు, అలానే ప్రణాళికాబద్ధంగా కొన్ని విషయాలు చేయాలని ఆలోచన చేస్తుంటారు. ఒక ప్రణాళిక అల్లుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది వీళ్ళకి. అంటే సో బుధుడు బాగున్నాడు ఇక్కడ, రవి మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు, శుక్ర గురువులు బాగున్నారు. అంటే ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల చిన్న చిన్న భార్యాభర్తల మధ్యలో కీచులాట్లు ఉంటాయి. అవేం పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, అలానే దైవ దర్శనాలు, సముద్రాలు, నదుల్లో ప్రయాణం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నదీ స్థానాలు, సముద్ర స్థానాలు, పితృ కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే తృతీయాధిపతి, భాగ్యాధిపతి అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంత కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద తగాదలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతో కొంత ఓపిక సహనంగా ప్రవర్తన చేయాలి. మిత్రులతో కూడా అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. సో ఇక్కడ కుజుడు కొంత అనుకూలంగా లేడు. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి కుజుడు అయ్యాడు. తృతీయాధిపతి కుజుడు ఏదైతే భాగ్యాధిపతి అదే దశమాధిపతి కూడా కుజుడయ్యి అష్టమ స్థానంలో ఉండటంలో వృత్తిపరంగా ఇబ్బందులు అనేవి కలవు. కానీ ప్రతి వాళ్ళతోటి కూడా ఆర్గ్యుమెంట్స్ చేసి గొడవలు పడే సందర్భం అనేది రాకుండా ఉండటం చాలా మంచిది. ఇది కుజుడు. అంటే సో ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే జన్మంలో రాహు ఉండటం, అలానే రాశ్యాధిపతి వ్యయాధిపతి శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వ్యాధులు లేని వాళ్ళు కానీ, వ్యాధులు కొత్త రకంగా వ్యాధులు వచ్చే వ్యాప్తం జరగటం, అంటే కొత్త రకంగా అంటే వాళ్ళకి లేని వ్యాధులు రావటం, ఏదో కరోనా లాంటివి కాదు. బీపీ షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావటం, ఆస్తమా ఇలాంటి విషయాల్లో కొంత ఆందోళన, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇలాంటివన్నీ కూడా, బ్లడ్ సంబంధించినవన్నీ కూడా, బీపీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం. అలాంటివి రాకుండా టెన్షన్ పడకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకొని ముందుకు వెళ్ళండి. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా బాగున్న గ్రహాలు ఏమిటి అని అంటే శుక్రుడు, గురువు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు కూడా బాగున్నాడు. రవి కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. బుధుడు 4 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను చెప్పబోయే పరిహారాన్ని కూడా మీరు పాటించండి. నిజాన్ని తెలుసుకొని మీరు ముందుకెళ్ళటం చాలా మంచిది. నేను చెప్పే పరిహారాలు పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాల్లో ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను. ఆ గ్రహాలకు మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన. 12 రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్యపరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది.
ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశిఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగరంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రావణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం, అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున, వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి, శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఇలాగా ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీయుతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ, పెరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.